వీళ్ళు మార్గదర్శిగా అవుతామని ముందుకు వచ్చారు. ఐ రిక్వెస్ట్ గోవినేని రవిచంద్ర గారు దయచేసి మాట్లాడండి. ఈ అవకాశాన్ని కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి వర్యులు, మా ఎమ్మెల్యే గారు సౌమ్య గారికి, మా ఎంపీ గారు చిన్ని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ మీరు చెప్పిన ఈ P4 ప్రోగ్రామ్, జీరో ప్రాపర్టీ ప్రోగ్రాము చాలా ఇన్స్పిరేషన్గా ఉంది సార్. ఒక ఇండస్ట్రియలిస్ట్కే కాదు, ఎన్ఆర్ఐస్ కానివ్వండి, మాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది చాలా పాజిటివ్గా అడుగుతున్నారు. ఈ కార్యక్రమంకి లబ్ధిదారుల లిస్ట్ ఫైనలైజ్ అయిందా, ఎలా చేయాలి, ఆన్లైన్ ఎలా చేయాలి అనే విషయం మీద ఇంతకుముందు కొంత గ్యాప్ ఉండేది సార్. ఎవరైనా ఫైనాన్స్ చేయాలి, ఎవరైనా లబ్ధిదారులకు ఏదైనా అందివ్వాలి అని అంటే ఎలా చేయాలి, ఎవరితో మాట్లాడాలి, అది నిజంగా వాళ్ళకి చేరుతుందా లేదా, ఎలాంటి సంశయాలు చాలా ఉండేయండి. బట్ మీరు ఏర్పాటు చేసిన ఈ పర్టికులర్ P4 ప్లాట్ఫాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ అందరికీ అందుబాటులో కూడా ఉంది. బట్ ఇప్పుడు మీరు వీళ్ళ ముగ్గురితో విన్న తర్వాత నేను పర్టికులర్గా మన దగ్గరలో ఉన్న పెద్దవరం విలేజ్లో మన ఇండస్ట్రీ ఉంది సార్, ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో నూతనంగా ఈ లాస్ట్ 1 year నుంచి ఇంకొక కొత్త యూనిట్ కూడా ప్రారంభించాం సార్. అది ఇవాళ నుంచే ప్రొడక్షన్లోకి వచ్చింది. సో ఈ 2 యూనిట్ల నుంచి సుమారుగా మా దగ్గరే 500 మంది దాకా పనిచేస్తున్నారు సార్. ఈ 500 మందిలో చాలా గర్వంగా నేను చెప్పుకోగలిగింది ఏంటంటే, మా పెద్దవరం, నందిగామ, ఈవెన్ ముప్పాళ్ళ నుంచి కూడా 2 మనుషులు నా దగ్గర ఉన్నారు. సో పెద్దవరం చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలు మొత్తం దగ్గర 480 మంది నా దగ్గరే పనిచేస్తున్నారు సార్. బయట నుంచి అవుట్ ఆఫ్ ఏపీ స్టేట్ ఓన్లీ 9 మంది మాత్రమే పనిచేస్తున్నారు. సో అంత నిబద్ధతతో మన ప్రాంతాలను డెవలప్ చేయటం కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. ఆ ప్రయత్నానికి కొనసాగింపుగా ఇప్పుడు మీరు అందించిన ఈ అవకాశాన్ని కూడా తీసుకుని మీరిచ్చే డైరెక్షన్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఇప్పుడు నాకు అర్థమైన దాని ప్రకారం మీ పక్కనున్న నాగరత్నం గారు చెప్పిన దానికి, వాళ్ళకు కావలసిన ఇల్లు వీటికన్నా కూడా వాళ్ళిద్దరు పిల్లల చదువు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎవరికైనా కానీ చదువు గనక మనం ఇవ్వగలిగితే నెక్స్ట్ జనరేషన్ నుంచి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోకుండా వాళ్ళ పిల్లల్ని వాళ్లే చదివించుకుంటూ ముందుకు వెళతారు. దయచేసి ఏ ఒక్కళ్ళు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఒక్క చదువు ఇవ్వండి, చదువుకున్న ప్రతివాడు ఇంకొక వ్యక్తికి చదువు ఇవ్వండి, అది చాలు. 15 సంవత్సరాల తర్వాత ఆ ఫ్యామిలీ మొత్తం మీకు రుణపడి ఉంటుంది. ఆ క్రమంలో పెద్దవరం పరిసర గ్రామ ప్రాంత ప్రజలకి చాలామందికి విద్య కోసం మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఆ క్రమంలో మా ఎమ్మెల్యే గారి తోడ్పాటు కూడా చాలా ఉంది మాకు. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు నాగరత్నం గారు అడిగిన దాంట్లో ఆయనకు ఒక ఆటో కావాలని అడిగారు. ఆటో కాదు సార్, ఆటోతో పాటు మా ఫ్యాక్టరీలోనే బిజినెస్ చేసుకుని ఒక ఎంటర్ప్రినర్గా తయారయ్యే అవకాశాన్ని కూడా నేను ఇస్తాను. సో ఆమె కుటుంబాన్ని ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, పిల్లల చదువుల పరంగా కానీ, వాళ్ళ హస్బెండ్కి వ్యాపార రీత్యా కానీ క్రక్స్ బయోటెక్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మా సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటానని మీ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకొకరు తోటకూరి శ్రీనివాసరావు గారు, గ్రీన్వే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, దయచేసి మాట్లాడాలి. సభకు నమస్కారం. మాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి మన నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అలాగే మా ఎమ్మెల్యే గారు సౌమ్య గారు, అలాగే మా ఎంపీ చిన్ని గారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సార్ మేము 2007లో మిమ్మల్ని శాన్ ఫ్రాన్సిస్కోలో కలిసాను సార్, సన్నీవేల్ టెంపుల్లో. ఆ రోజు మీరు రండి వచ్చి ఏదైనా చేయన్నప్పుడు మేము ఫ్యాక్టరీ పెట్టాం సార్ ఇక్కడ. అప్పుడు మా ఉమ్మగారు ఉన్నారు అనే ధైర్యంతో వచ్చి ఇక్కడ పరిటల్లో పెట్టాం సార్ ఫ్యాక్టరీ. ఆ తర్వాత మన 13-14 ఇయర్లో అబౌట్ 13 కోట్లు టర్న్ ఓవర్ చేసాం సార్. 18కి వచ్చినప్పటికి 100 crores వచ్చాం సార్ మనకి ఇక్కడే బ్రిక్స్ బిజినెస్ చేస్తూ. అక్కడి నుంచి తర్వాత కోవిడ్, శాండ్, ఈ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతూ వచ్చాము. స్టిల్ కూడా సస్టైన్ చేస్తున్నాం బిజినెస్ని. ఒక 1000 ఎంప్లాయ్మెంట్ దాకా క్రియేట్ చేయగలిగాం సార్ ఆ టైంలో. సో చిన్న ఇబ్బందులు పడుతున్నా ఇప్పుడు మనం అమరావతి వచ్చింది, మనం వచ్చాం, ధైర్యంగా చేస్తున్నాం సార్ ఇప్పుడు. ఆ రోజు మాకు క్యాప్షన్ ఏంటంటే 2007లో
బాబు గారు రావాలి, జన్మభూమి మళ్ళీ రావాలి అని క్యాప్షన్ అంతా అప్పుడు స్లోగన్ ఉండేది. తర్వాత నేను అనుకునేవాడిని జన్మభూమి కార్యక్రమం మళ్ళీ రాలేదేంటి అని. కానీ ఈరోజు P4 ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఆ వెబ్సైట్లో నేను 2 hours స్పెండ్ చేశాను సార్. 3 జిల్లాలు 4 జిల్లాలకు వెళ్ళి వెతికి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చూస్తే ప్రతి కుటుంబంలో ఒక విడో ఉండి 2 పిల్లలు ఉండి వాళ్ళ భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి చూసాము. నేను ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేశాము నిన్న. కానీ మీకు అది బ్రాండ్ అంబాసిడర్గా తయారయ్యి ప్రతిరోజు ఒకళ్ళతోటో 2 మాట్లాడి ఒప్పించి ఆ వెబ్సైట్కి తీసుకెళ్ళి ఒక 4-5 కుటుంబాలని ప్రతిరోజు యాక్సెప్ట్ చేయించే కార్యక్రమం నేను చేస్తాను సార్. నాకు ఒక 4-5 వేలు కన్సల్టింగ్ కంపెనీల వాళ్ళే తెలుసు నాకు. వాళ్ళందరినీ అమరావతికి ఎలా తెద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళతో రోజు మాట్లాడడం మొదలు పెడతాను. అలాగే ఫ్రెండ్స్ అందరితో మాట్లాడతాము. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తాం. ఒక చిన్న ఇది స్టార్ట్ చేస్తున్నాం, దాంట్లో దీన్ని కూడా టేకప్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి, ఎందుకంటే సార్ నేను ఇంతకుముందు ఒక హాస్పిటల్, సిలికానందర హాస్పిటల్ మీరు స్టార్ట్ చేశారు సార్. ఆ రోజు చాలా అక్కడ మన కూచిపూడిలో. ఆ రోజు మేము ఒకళ్ళిద్దరిని అడిగితే వాళ్ళు ఫస్ట్ చెప్పిన సార్ మేము చేద్దాం అనుకున్నా మేము చేయలేకపోతున్నాం, చేసే అవకాశం వచ్చింది, మేము వెంటనే చేస్తామని చేశారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇవాళ దీన్ని ముందుకు తీసుకెళ్తాం సార్. ఐ ప్రామిస్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్కి బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను సార్ మీకు. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కూడా అభినందించాను శ్రీనివాసరావు గారిని. ఒక స్ఫూర్తి ఇచ్చాడు. అందరూ కానీ పూనుకుంటే ఇది అసాధ్యం కాదు. ఒకేసారి కూడా అన్ని చేయక్కర్లేదు. అంచెలంచెల వారిగా వారికి కానీ హ్యాండ్ హోల్డింగ్ చేసి సరైన సమయంలో సరైన సలహాలు ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేయగలిగితే, నేను ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా ఆలోచించేది జనాభా, పాపులేషన్ యాజ్ అసెట్. క్యాపిటల్ మనకు జనాభానే, అదర్ అసెట్స్ అన్ని అడిషనల్ అసెట్స్ అవి. కాబట్టి జనాభాని మనం కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయగలిగితే మనం అనుకున్న లక్ష్యాలన్నీ అయిపోతాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు బాగా అర్థం చేసుకున్నారు. గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ. ఇంకొక 3 ఉన్నారు, బ్రీఫ్గా మాట్లాడిచ్చేద్దాం. Yes, sir. Thank you, sir. Sir, now Jayesh Kumar Shah, Director, Twills Clothing Private India Limited, promoter of menswear brand Twills across India. Please. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సభని అలంకరించిన పెద్దలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా మూలాలు ఎక్కడైనా సరే నా జన్మభూమి, నా కర్మభూమి అనేది ఆంధ్రప్రదేశ్, విజయవాడ. అండ్ ఈ ఊర్లో ఇక్కడే పుట్టి పెరిగాం. ఈ ఊరు మాకు చాలా ఇచ్చింది. మాకొక దారినిచ్చింది, ఒక వ్యాపారం చేయటానికి ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగించుకున్నాం, ఎంతో పైకి ఎదిగాం. ఇక్కడి నుంచి ఒక ఇండియా లెవెల్లో ఒక మెన్స్ వేర్ బ్రాండ్ని ప్రమోట్ చేయగలిగాం. దానికి చాలా గర్వంగా ఉంది. ఈ సమాజం చాలా ఇచ్చింది, ఈ సమాజానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం అంతర్గతం మేము చాలా వేరే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాం. కానీ మొన్న కలెక్టర్ గారు ఫోన్ చేసి ఈ P4 కార్యక్రమం గురించి నాకు వివరం చెప్తే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి అండ్ చాలా మంచి ప్రోగ్రామ్స్ నడుపుతున్నాయి. కానీ ఈ P4 ప్రోగ్రాం గురించి నాకు కలెక్టర్ గారు వివరం చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. నేను ఈ సభాపూర్వకంగా హామీ ఇస్తున్నాను, నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో నేను దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. సభాపూర్వకంగా మనం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. మార్గదర్శి 4 శ్రీ మధుసూదన్ రావు గారు, KCP ఇండియా షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చున్నారు, మాట్లాడాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇతర మంత్రివర్యులు, అలాగే ప్రజాప్రతినిధులు, ముప్పాళ్ల గ్రామ ప్రజలు, పాత్రికేయులు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. నేను ముక్త్యాల గ్రామం KCP సంస్థ ప్రతినిధిగా
శ్రీమతి ఇందిరాదత్ గారి ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను సార్. ఈ P4 కార్యక్రమం అనేది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం మీరు శ్రీకారం చుట్టారు సార్. బహుశా దేశంలోనే ఇది మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం అనుకుంటాను. ఇది పేదరిక నిర్మూలన దిశగా మీరు చేపట్టిన అడుగులో మేమందరం కూడా మీ అడుగులో అడుగు వేసి ముందుకు నడుస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. మేము ముక్త్యాల గ్రామాన్ని దత్తత తీసుకున్నాము. అలాగే ముక్త్యాల గ్రామంలో 800 మందికి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఫిట్టర్ కోర్సు, వెల్డర్ కోర్సు, ఎలక్ట్రీషియన్, ఏసీ టెక్నీషియన్ ఇలాంటి కోర్సుల్లో వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం సార్. విలేజ్ నాలెడ్జ్ సెంటర్ను ఒకటి డెవలప్ చేశాము. అలాగే స్వచ్ఛ ముక్త్యాల కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం సార్. మేము మీ మార్గదర్శకత్వంలో ఈ రాష్ట్రం బహుముఖంగా అభివృద్ధి చెందుతుందని మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం సార్. ఈ సభాముఖంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ముక్త్యాలలో కూడా మేము ఈ ముప్పాళ్ళలో కూడా మేము ఒక వేల్పుల మణిమ్మ అనే ఒక విడో మహిళని దత్తత తీసుకోవాలి, ఈ కుటుంబాన్ని దత్తత తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా ఎవరికైనా విద్యను అందించడానికి కూడా మేము సుముఖంగా ఉన్నాం సార్. మీ మార్గదర్శకాల్లో మేము ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేనేమంటాను, నేను చెప్తాను. ఎట్లుండాలంటే కాన్సెప్ట్ మీ శక్తి, మీ కెపాసిటీ. ప్రతి ఒక్క లీడర్కి కూడా ఒక లెవెల్ ఆఫ్ కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి రిసోర్సెస్ కూడా ఉంటాయి. కొంతమంది విల్లింగ్నెస్ ఉంటుంది, కొంతమందికి ఇంకా విల్లింగ్నెస్ ఉండదు. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, ఇప్పుడు స్పిరిట్ చెప్పారు, సమాజం మనకిచ్చింది, తిరిగి సమాజానికి మనం ఇవ్వాలి. అది మన బాధ్యత. అదర్వైజ్ మన మనుషులకు కాదు. అలాంటి స్ఫూర్తినివ్వడానికే ఈ కార్యక్రమం నేను పెట్టాను. మీరు 2-3 కాకుండా మీ శక్తి ఏంటో మీరు అనలైజ్ చేసుకొని మేనేజ్మెంటు ఎక్కడ తీసుకోగలుగుతారో, ఎన్ని కుటుంబాలు తీసుకుంటారో ఒకరోజు కాకుండా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి మీరు కేసీపీ విస్తరణ ఏ విధంగా ఆలోచిస్తారో ఆ కుటుంబాల విస్తరణ కూడా అదే మాదిరిగా ఆలోచించి ఒక విజన్ తయారు చేసుకోవాలి. తప్పకుండా అప్పుడే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తప్పకుండా అది చేయడానికే నేను ఈ కార్యక్రమం తీసుకున్నా. తప్పకుండా సార్. ఓకే, థ్యాంక్ యూ అండి సార్. ఇప్పుడు శ్రీ వల్లభనేని రామకృష్ణ గారు ఇదే ఊరు నుంచి అంబా కోచ్ బిల్డర్స్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నారు సార్. ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.